ఓకే. సో అలాగే చైతన్య గారు ఏమన్నా మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినవి ఉన్నాయన్న? చైతన్య గారు కూడా అండి ఎవ్రీడే అంటే మాకు ఏంటంటే డే 1 నుంచి చైతన్య గారితో ట్రావెల్ అవుతూనే ఉన్నామండి. అంటే ఏం చేస్తున్నాం ఏంటి ఎప్పుడు ఆయన తెలుసు అనమాట. అంటే చైతన్య గారు ఇదివరకు సినిమాలు ఏంటో తెలియదు కానీ ఈ మూవీలో ఎక్కువ అంటే షూట్ లేనప్పుడు కూడా ఆయన ఎప్పుడు అందరితోనూ కోఆర్డినేషన్ అవ్వడం, ఏం చేస్తున్నాము ఏంటి అనేది కంప్లీట్ టీమ్ అండి. అంటే ఈవెన్ అరవింద్ గారు కావచ్చు, బనివాస్ గారు, చైతన్య గారు అందరూ అంటే ఆయన హీరో ప్రొడ్యూసర్ అని కాకుండా అందరం కొలాబరేట్ అయ్యి ఎవ్రీ ఎపిసోడ్కి ఒక మీటింగ్ ఉండేదండి. ఒక ఎపిసోడ్ చేస్తున్నట్టు ఒక మీటింగ్ ఉంటుంది అనమాట. ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ అనమాట. డైరెక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, దాని తర్వాత వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే. సో అలాగే బడ్జెట్ విషయంలో వాసు గారు ఎట్లా సపోర్ట్ చేశారు? బడ్జెట్ విషయంలో అంటే గీత ఆర్ట్స్లో మీకు అసలు కంప్లీట్ వేరే ఉంటుందండి. బడ్జెట్ గురించి మన దగ్గర డిస్కషన్ ఉండదు అనమాట. అంటే ఉంటుంది కానీ బడ్జెట్లో ఇది మన మూవీకి ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మనం వెళ్ళాలి అని ఉంటుంది కానీ ఎక్కడ మళ్ళీ మనల్ని కాంప్రమైజ్ అవనివ్వరండి. మనం ఏదైనా కాంప్రమైజ్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్లో బనివాస్ గారు వచ్చారంటే బనివాస్ గారు ఏంటి ఇంతే చేస్తున్నాం, మనం ఇంతే చేస్తే ఎలాగా, ఇక్కడ చాలా వర్క్ ఉంది కదా, ఇది కూడా చేయాలి కదా అంటారండి. అప్పుడు ఇంకా బడ్జెట్ పెరుగుద్ది. అంటే మాకు బనివాస్ గారు వచ్చినప్పుడల్లా బడ్జెట్ పెరుగుతుంది తప్ప అంటే పెంచడం అంటే ఆ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కదండి. మూవీకి ఇది కంపల్సరీ కావాలి, ఇది మళ్ళీ మీరు దీన్ని కాంపాక్ట్లో చేస్తే మనకు ఆ ఇంపాక్ట్ రాదు అలా అండి. ఓకే. సో అట్లాగే మీరు ఇంతకుముందు చేసిన విరూపాక్ష కానీ హనుమాన్ కానీ దీనికి అంటే ఇది కొంచెం ఏమైనా మీకు కష్టంగా అనిపించిందా, అవి కష్టంగా అనిపించలేదు? అంటే 3 డిఫరెంట్ కదండి. 3 కంప్లీట్. విరూపాక్ష కంప్లీట్ డిఫరెంట్ జానర్, హనుమాన్ అది ఒక కంప్లీట్ వేరే వరల్డ్, ఇది కంప్లీట్ అండి. అంటే అందుకనే మనకు వేరే డిఫరెంట్ జానర్ ఉండడం వల్లే మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనమాట అండి. టఫ్ అనేది ఏం అనిపించలేదండి ఇందులో. అంటే టఫ్ అంటే ఏంటంటే కింద మన కార్పెంటర్స్ కానీ వీళ్ళకి చాలా టఫ్ అనిపించింది అనమాట. అంటే వాటర్లో దిగి వర్క్ చేయాలి, ఎండలో పని చేయాలి, అది ఎక్కువ అనిపించిందండి. బట్ మనకంటూ ఇబ్బంది లేదండి. ఓకే. అట్లాగే సాంగ్స్ విషయం గురించి చెప్పండి నాగేంద్ర గారు. సాంగ్స్ ఎట్లా? సాంగ్ అదే అండి, దీనికి ఓం నమ శివాయకి ఒక సెట్ వేసామండి. అదేంటంటే జాతర మూవీస్, చాలా మూవీస్కు మాకు అదే బనివాస్ గారు, అరవింద్ గారు ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు ఏంటంటే చాలా మూవీస్ జాతర సాంగ్ వస్తున్నాయి. ఈవెన్ పుష్పాలో కూడా జాతర సాంగ్ ఉంది. అలా కాకుండా మనకంటూ కొత్త ఫ్లేవర్ రావాలి అంటే మేము స్టోరీలోంచి తీసుకున్నాం అనమాట. అంటే కథలో ఒక సీ ఎడ్జ్లో జరుగుతుంది స్టోరీ కాబట్టి ఒక ఐలాండ్లో ఒక వాటర్ బ్యాక్డ్రాప్లో అంటే డిఫరెంట్ విలేజెస్ నుంచి బోట్స్ మీద వచ్చి అక్కడ ఒక 10-15 విలేజ్లన్నీ కలిసి ఒక ప్లేస్లో జాతర చేస్తారు అన్నది ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని అక్కడ మనం సాంగ్ చేసామండి. దానికి ఒక సెట్ బిల్డ్ చేసుకున్నాం. ఓకే.